60 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోయిన తర్వాత అపారమైన జీవులు భూమిపై సంచరించాయి. ఈ పురాతన జీవులలో పాలియోసీన్ యుగంలోని ఉష్ణమండల అరణ్యాలను పాలించే టైటానోబోవా అనే భారీ పామొకటి. టైటానోబోవాకి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. 2009లో కొలంబియాలోని సెరెజోన్ బొగ్గుగనిలో శిలాజ అవశేషాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించినప్పుడు టైటానోబోవా గురించి మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది. ఈ సంచలనాత్మకన్వేషణ చరిత్రపూర్వ ప్రపంచానికి ఒక సాక్ష్యమందించింది. పాములు ఊహించలేని పరిమాణాలలో ఉండేవని రుజువైంది. వెలికి తీసిన శిలాజాలలో వెన్నుపూస, పక్కటెముకలు మరియు పుర్రె ఉన్నాయి. ఇది పరిశోధకులు దాని పరిమాణాన్ని అంచనా వేయడానికి మరియు దాని శరీర నిర్మాణ శాస్త్రాన్ని పునర్నిర్మించడానికి ఉపయోగపడింది. టైటానోబోవా నేడు జీవించి ఉన్న పాముల కన్నా చాలా పెద్దది. దాని అస్థిపంజరం ఆధారంగా శాస్త్రవేత్తలు ఇది 42 అడుగుల పొడవు మరియు సుమారు 1135 కిలోల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దాని భారీ పరిమాణం పాలియోసీన్ యొక్క వెచ్చని తేమతో కూడిన వాతావరణం ద్వారా సులభతరం చేయబడింది. పాలియోసీన్ వల్ల పెరుగుదల మరియు అభివృద్ధి బాగా జరుగుతుంది. టైటానోబోవా పురాతన దక్షిణ అమెరికాలోని పచ్చని అడవులలో నివసించేది. ఇక్కడ అది మొసళ్లు మరియు తాబేళ్లు వంటి ఇతర మెగాఫోనాలతో కలిసి జీవించింది. ఇది ప్రధానంగా చేపలు మరియు ఇతర జలచరాలపై ఆధారపడి జీవించేది. అయితే దాని అపారమైన పరిమాణం వల్ల పెద్ద ఎరను కూడా సులభంగా పట్టుకునేది. టైటానోబోవా ఒక బలమైన వేటగాడు. అత్యంత భయంకరమైన శత్రువులను కూడా సులభంగా వేటాడగలదు. టైటానోబోవా యొక్క పునరుత్పత్తి ప్రవర్తన గురించి చాలా వరకు తెలియనప్పటికీ, అనేక ఆధునిక పాము జాతుల మాదిరిగానే ఇది గుడ్డుపెట్టడం మరియు ప్రత్యక్ష జననం కలయిక ద్వారా పునరుత్పత్తి చేయబడుతుందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. పాలియోసీన్ యొక్క వెచ్చని తేమతో కూడిన వాతావరణం గుడ్లను గూడు కట్టుకోవడానికి మరియు పొదిగేందుకు అనువైన పరిస్థితులను అందించి, దాని ప్రాచీన వాతావరణంలో జాతుల మనుగడను నిర్ధారిస్తుంది. పాలియోసీన్ యుగంలో దాని ఆధిపత్యం ఉన్నప్పటికీ, టైటానోబోవా చివరికి గ్రహం అంతటా మారుతున్న వాతావరణం మరియు పర్యావరణ పరిస్థితులకు లొంగిపోయింది. ఉష్ణోగ్రతలు చల్లబడినప్పుడు మరియు పర్యావరణ వ్యవస్థలు మారడంతో భారీ సర్పం యొక్క శకం ముగిసింది. దాని ఉనికి యొక్క శిలాజాలు మరియు జాడలను మాత్రమే వదిలివేసింది. అయినప్పటికీ, టైటానోబోవా యొక్క వారసత్వం కొనసాగుతుంది. ఇది ఒకప్పుడు భూమిపై వర్ధిల్లిన జీవితపు అద్భుతమైన వైవిధ్యాన్ని గుర్తుచేస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.